ఈరోజు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి ఇండియా, చైనా, రష్యా దేశాలకు మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఓపెన్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించాడు. తలా 3 లక్షల టన్నుల లోడున్న దాదాపు 5 ఎల్పీజీ ట్యాంకర్స్ను వదిలేశారు. ఇరాన్ యొక్క శత్రు దేశాల యొక్క ట్యాంకర్స్ను అలో చేసేది లేదు అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. సెలెక్టెడ్ దేశాలకు మాత్రమే హార్మూజ్ను ఓపెన్ చేశారు. ఎందుకు ఇండియాకు ఫ్రీ ప్యాసేజ్ ఇచ్చారు, వ్లాదిమిర్ పుతిన్ ఆడుతున్న గేమ్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మార్చ్ ఫస్ట్ వీక్ నుండి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను క్లోజ్ చేసుకొని కూర్చుంది. భారత్ యొక్క దాదాపు 30 నుండి 35 ఆయిల్ అండ్ గ్యాస్ షిప్స్ అక్కడే ఇరుక్కున్నాయి. మార్చ్ సెకండ్ వీక్లో జయశంకర్ గారు అబ్బాస్ అరజ్జీకు కాల్ చేసిన తర్వాత 6 లేదా 7 షిప్స్ను మాత్రమే అలో చేశారు. సడన్ గా ఏమైంది, ఎందుకు ఇండియన్ షిప్స్ కు ఫ్రీ ప్యాసేజ్ ఇచ్చారు అంటే జయశంకర్ గారు పీక్ లెవెల్లో డిప్లొమసీ చేసి ఇరాన్ ను ఒప్పించారు. మన న్యూట్రాలిటీ మనల్ని కాపాడింది. యుక్రెయిన్ యుద్ధంలో వెస్ట్ దేశాలు మనల్ని ఇండియా ఎందుకని ఒకరి సైడ్ తీసుకోవడం లేదు, ఇంకెన్ని రోజులు ఇలాగే న్యూట్రల్ గా ఉంటుంది అని అడిగారు. న్యూట్రల్ గా ఉన్నాం కాబట్టే ఇండియన్ షిప్స్ ను అలో చేశారు. మోడీ గారు ఇజ్రాయెల్ కు వెళ్ళినా, మనం యుఎస్ఏతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ లో ఉన్నా కూడా ఇరాన్ మనల్ని మిత్రదేశంగానే నమ్ముతోంది. యూకే, జర్మనీ, జపాన్ వంటి యుఎస్ఏ మిత్రదేశాలకు ఈవెన్ దో వాళ్ళు న్యూట్రల్గా ఈ యుద్ధంలో ఉన్నా కూడా, ఇరాన్పై యుఎస్ఏ దాడి చేయడాన్ని ఖండించినా కూడా ఇరాన్ వేరే దేశాల యొక్క షిప్స్ను అలో చేయలేదు. జనవరి 2025లో మనం యుఎస్ఏ అండ్ వెస్ట్ దేశాలతో వ్యాపార సంధులు చేసుకున్నాం. అమెరికా చెప్పింది అని చెప్పి రష్యా నుండి క్రూడ్ ఆయిల్ను కొనడాన్ని తగ్గించాం. EU దేశాలతో ట్రేడ్ డీల్స్ కూడా చేసుకున్నాం. యుఎస్ఏతో కూడా ట్రేడ్ డీల్ గురించిన డ్రాఫ్ట్ ప్రిపేర్ అయింది. ఇండియా యుఎస్ఏ మధ్య ట్రేడ్లో ఇండియాకు వ్యాపార లాభం $40 బిలియన్, 3.5 లక్షల కోట్లు. ఇండియా రష్యా మధ్య ట్రేడ్లో మనకు వ్యాపార లోటు $60 బిలియన్, అంటే దాదాపు 5 లక్షల కోట్లు. యుఎస్ఏతో వ్యాపార లాభంలో ఉన్నాం, రష్యాతో వ్యాపార లోటులో ఉన్నాం. ఇండియాలో అమెరికా పెట్టుబడులు పెడుతోందని చెప్పి వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం యుఎస్ఏతో ఎంగేజ్ అయ్యాం. 2022లో మనం రష్యా నుండి కేవలం 2 లేదా 3 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను మాత్రమే పర్ డే కొనేవాళ్ళం. డిసెంబర్ 2025 నెలలో రోజుకు 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రష్యా నుండి కొన్నాం. రష్యా మనకు మార్కెట్లో ఒక బ్యారెల్ ఆయిల్ ధర $70 ఉంటే కేవలం $48-50కి అమ్మేది. భారత్కు రోజుకు 60 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ కావాలి. అరౌండ్ 33% రష్యా నుండి కొనేవాళ్ళం. యుఎస్ఏ చెప్పింది అని చెప్పి యుఎస్ఏ వ్యాపారం, యుఎస్ఏ యొక్క పెట్టుబడుల కోసం రష్యా నుండి ఆయిల్ను రోజుకు 10 లక్షల బ్యారెల్స్కు తగ్గించుకున్నాం. కట్ చేస్తే యుఎస్ఏ ఎటువంటి రీసెర్చ్ చేయకుండా ఇర్రేషనల్గా ఇరాన్పై యుద్ధానికి దిగింది. యాక్చువల్లీ గత 20 ఏళ్ళ నుండి ఇలాంటి ఒక యుద్ధం కోసం ఇరాన్ ప్రిపేర్ అయింది. యుఎస్ఏ ప్రిపేర్ అవ్వకుండా యుద్ధ భూమిలో దిగింది. వారం రోజుల్లో ఇరాన్ను సర్దేద్దాం అనుకున్నారు. బట్ 26 రోజులైనా కూడా యుద్ధం కొలిక్కి రాలేదు. నేను మార్చ్ ఫస్ట్ సెకండ్ వీక్లోనే ఈ యుద్ధంలో యుఎస్ఏ ఓడిపోతోంది అని చెప్తే చాలా మంది నన్ను విమర్శించారు. ఇప్పుడు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా యుఎస్ఏ ఎందుకు యుద్ధంలో గెలవడం లేదు అని చెప్తున్నాయి. బికాజ్ అక్కడ ఏది జరుగుతుందో అదే మీకు చెప్తున్నా. యాక్చువల్లీ ఇరాన్ ఈ యుద్ధం కోసం చాలా బాగా ప్రిపేర్ అయింది కాబట్టే యుఎస్ఏ అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతోంది. 2019 మే కంటే ముందు మనం ఇరాన్ నుండి కూడా డైలీ 10 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను కొనుక్కునే వాళ్ళం. బదులుగా ఇరాన్కు డాలర్స్ ఇచ్చేవాళ్ళం కాదు, రైస్, వీట్, బ్రెడ్ ఇలా ఫుడ్ ప్రోడక్ట్స్ ఇచ్చేవాళ్ళం. 2019లో యుఎస్ఏ ఇరాన్తో ఆయిల్ను కొనొద్దు అని చెప్పి ఇండియాకు కండిషన్ పెట్టింది. ఇరాన్తో వ్యాపారం చేస్తే స్విఫ్ట్ బ్యాంక్ నుండి తీసివేస్తాం, డాలర్స్ను వాడనివ్వం, యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్స్ రావు అని ఒత్తిడి పెడితే ఇరాన్తో ఆయిల్ అండ్ గ్యాస్ను కొనడాన్ని మానేశాం. రష్యా, ఇరాన్ 2 దేశాలతో వ్యాపార సంబంధాలను తగ్గించడానికి కారణం యుఎస్ఏ కోసం ఇంత చేస్తే బదులుగా మనకు దొరికిందేంటి? క్రూడ్ ఆయిల్ ధర అమాంతం పెరిగిపోయింది. ఎల్పిజి షార్టేజ్. యుఎస్ఏ తమ యొక్క మిత్ర దేశాలకే వెన్నుపోటు పొడిచింది. యుఎస్ఏ అనే దేశం ట్రస్ట్ డెఫిసిట్లో ఉంది. యుఎస్ఏను ట్రస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అండ్ సూపర్ పవర్గా మెల్లిమెల్లిగా యుఎస్ఏ కిందకు పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వరల్డ్ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యేలాగే ఉంది. ఈ యుద్ధం తర్వాత భారత్కు తెలిసిన విషయం, యుఎస్ఏ అనేది రిలయబుల్ పార్ట్నర్ కాదు అని. యుఎస్ఏ వయా యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసింది, ఇరాన్తో యుద్ధం చేసింది, వెనజులాపై యుద్ధం చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువగా ఉన్న దేశాలను మాత్రమే టార్గెట్ చేస్తోంది. బేసికలీ తాము సపోర్ట్ చేసే గల్ఫ్ దేశాలు అండ్ యుఎస్ఏ తప్ప ప్రపంచంలో ఎవరే కానీ ఆయిల్ అమ్మకూడదు అనే సిద్ధాంతాన్ని యుఎస్ఏ పెట్టుకుంది. అయితే యుఎస్ఏ స్ట్రాటజీ ఇరాన్లో మిస్ఫైర్ అయింది.
ఇరాన్ దగ్గర మిజైల్స్ అండ్ డ్రోన్స్ కంటే పవర్ఫుల్ ఆయుధం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇది క్లోజ్ అయితే ప్రపంచానికి రోజుకు 200 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ షార్టేజ్ అనమాట. ప్రపంచం రోజుకు ఎంత క్రూడ్ ఆయిల్ వాడుతుంది? 1000 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ను వాడుతుంది. రోజుకు 200 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ షార్టేజ్ ను పూరించడానికి ట్రంప్ ఏం చేశాడో తెలుసా? సూసైడ్ చేసుకున్నాడు. లాస్ట్ ఫ్రైడే ట్రంప్ ఏమని ప్రకటించాడు? ఎవరైనా ఇరాన్, రష్యా నుండి ఆయిల్ను కొనొచ్చు అని 1 మంత్ వరకు శాంక్షన్స్ను ఎత్తివేశాడు. ఇరాన్తో యుద్ధం చేస్తున్నాడు, ఇరాన్ పైనే శాంక్షన్స్ ఎత్తేశాడు. ఈ విషయం గురించి అమెరికన్ కాంగ్రెస్ లో డొనాల్డ్ ట్రంప్ ను తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇరాన్ అండ్ రష్యా నుండి ఆయిల్ కొనొచ్చు. ఈ శాంక్షన్స్ ఎత్తివేసిన తర్వాత భారత్ ఇరాన్ నుండి ఆయిల్ ను కొనడం మొదలుపెట్టింది. ట్రంప్ శాంక్షన్స్ ను ఎత్తివేయడానికి కారణం రోజుకు 200 lakhs బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ షార్టేజ్ ఉంది కదా, దాన్ని పూరించాలి అంటే ఇరాన్, రష్యానే పంపు చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఇండియా తెలివిగా ఇరాన్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ ను బుక్ చేసింది. రిలయన్స్ ఇరాన్ నుండి 50 లక్షల బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ను బుక్ చేసుకుంది. ఇరాన్ నుండి గ్యాస్, ఎల్పిజిను కూడా కొంటున్నాం. ఈరోజు ఇరాన్ నుండి ఒక ఎల్పిజి ట్యాంకర్ ఇండియాకు రానుంది. ఇక నుండి టామ్, ట్రంప్ అండ్ హ్యారీ వచ్చి ఇండియా ఈజ్ ఫండింగ్ ఇరాన్ వార్ అని తప్పుడు కూతలు కూయడానికి లేదు. బికాజ్ యుఎస్ఏనే ఇరాన్తో ఎవరైనా వ్యాపారం చేయొచ్చు అనే శాంక్షన్స్ను ఎత్తివేసింది. ఇప్పుడు మనం ఇరాన్కు క్లయింట్ అయ్యాం. వీఆర్ క్లయింట్ టు ఇరాన్ కాబట్టి హార్మూజ్ను ఓపెన్ చేశారు. పాయింట్ నెంబర్ 1, ఇరాన్ వెనుక రష్యా ఉంది. ఇరాన్కు శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇస్తోంది రష్యానే. మనం రష్యాతో ఈ ఏప్రిల్లో 600 lakhs బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను బుక్ చేశాం. అంటే రోజుకు 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను రష్యా నుండి కొనబోతున్నాం. రష్యా మీడియేషన్ ద్వారా ఇరాన్ ఇండియన్ షిప్స్కు ఎంట్రీ ఇచ్చింది అన్నమాట. పాయింట్ నెంబర్ 2, ఇండియా ఈ యుద్ధంలో ఎవరి సైడ్ తీసుకోలేదు. భారతదేశ హితానికి ఏది ముఖ్యం? మార్కెట్లో ఎక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ తక్కువ ధరలో ఉంది అక్కడికి వెళ్ళి కొంటున్నాం. కాబట్టి ఇండియా న్యూట్రల్గా ఉంది అని గమనించి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను మన కోసం ఓపెన్ చేసింది. పాయింట్ నెంబర్ 3, భారత్ రానున్న రోజుల్లో యుఎస్ఏకు ఇవ్వబోయే షాక్ ఏంటో తెలుసా? యుఎస్ఏ ఎన్ని శాంక్షన్స్ వేసినా రష్యా, ఇరాన్ వంటి దేశాలతో మనం ఆయిల్ను కొనడాన్ని మానేయం. అతి త్వరలో చాలా పెద్ద గేమ్ రష్యా ఆడబోతోంది. గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ను చేంజ్ చేయబోతున్నారు. ఇక్కడ ఇట్ డస్ నాట్ మీన్ ఇండియా పూర్తిగా యుఎస్ఏతో సంబంధాలు తెంచుకుంటుంది అని కాదు, యుఎస్ఏపై ట్రస్ట్ను తగ్గించుకుంటుంది. ఇండియా మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయనుంది. ఇక్కడ యుఎస్ఏ జాన్ 2026లో రష్యా నుండి ఆయిల్ను కొనడాన్ని మానేయండి అని భారత్పై ఒత్తిడి పెట్టడానికి కారణం ఏంటి? యుక్రెయిన్ యుద్ధంలో ఈ డబ్బును వాడుతున్నారు అని కాదు, ఇండియా వార్ ఫండింగ్ చేస్తోంది అని కాదు, ప్యూర్ బిజినెస్. యుద్ధాల వెనక వ్యాపారాలు ఉంటాయి. రీసెంట్గా యుఎస్ఏ షేల్ టెక్నాలజీ కనుక్కున్నది. మీకు తెలుసో లేదో ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు యుఎస్ఏ దగ్గరే ఉన్నాయి. టెక్సాస్ అండ్ నార్త్ డకాటా వంటి రాష్ట్రాల్లో కొత్తగా యుఎస్ఏ ఆయిల్ నిల్వలు కనుక్కుంది. హైడ్రాలిక్ టెక్నాలజీని వాడి బండరాళ్లలో ట్రాప్ అయిన ఆయిల్ను రాళ్లను ఫ్రాక్చర్ చేసి షేల్ టెక్నాలజీ ద్వారా యుఎస్ఏ రోజుకు 40 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను అదనంగా ఉత్పత్తి చేస్తోంది. ఈ ఆయిల్ను ఇండియాకు అమ్మాలి అని చెప్పి రష్యా నుండి ఆయిల్ను కొనొద్దు అని ఒత్తిడి పెడుతున్నారు. యుఎస్ఏ రోజుకు 136 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో 130 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ యుఎస్ఏ డొమెస్టిక్గా వాడుకుంటుంది. మిగతా 36 లేదా 40 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను అమ్మి డబ్బులు సంపాదించడానికి యుఎస్ఏ ప్లాన్ చేసింది. వెనజులాలో మదురోను ఎత్తుకుపోయి అక్కడున్న ఆయిల్ను ఉత్పత్తి చేస్తోంది అండ్ కంట్రోల్ చేస్తోంది యుఎస్ఏ. యాక్చువల్లీ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడంలో యుఎస్ఏ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ యొక్క యజమానులకు హస్తం ఉంది. ఇక్కడ మీరు ఆటను అర్థం చేసుకోండి. జియో పాలిటిక్స్ అనేది సముద్రం అంత లోతైనది. వ్యాపారాన్ని అర్థం చేసుకున్న వాడికి జియో పాలిటిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత యుఎస్ఏ ఏం చేసింది? వెస్ట్ దేశాలపై ఒత్తిడి పెట్టి రష్యా నుండి ఆయిల్ను కొనొద్దు, యుఎస్ఏ నుండే కొనండి లేదా ఖతార్ నుండి కొనండి అని చెప్పి బిజినెస్ను డైవర్ట్ చేసింది. యుక్రెయిన్ యుద్ధంలో ఇండియా వార్ ఫండింగ్ చేస్తోందని చెప్పి రష్యా నుండి కొనే ఆయిల్ను తమ వైపు డైవర్ట్ చేసుకుంది. 2020 నుండి 2024 మధ్యకాలంలో యుఎస్ఏలో డెమోక్రటిక్ పార్టీ యొక్క ప్రభుత్వం ఉండేది. డెమోక్రటిక్ పార్టీ అంటే లిబరల్ పార్టీ అన్నమాట, ఉదారవాద పార్టీ. వాతావరణ కాలుష్యం గురించి ఆలోచించే పార్టీ. గ్లోబల్ వార్మింగ్ అంటారు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. ఇయర్లీ గ్రీన్ రెవల్యూషన్ అనే మీటింగ్స్ ఉంటాయి. ప్రపంచం నాశనం అవుతోంది అంటారు. అందరూ ఎల్జీబీటీ కమ్యూనిటీ రైట్స్ కోసం మాట్లాడతారు. ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్ చేసే కంపెనీస్ను చాలా దూరంగా పెడతారు. ఆకాశం నల్లగా అయిపోతోంది, ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ వల్ల పశు ప్రాణులు చచ్చిపోతున్నారు అని చెప్పే బ్యాచ్ పేరే లిబరల్ పార్టీ నాయకులు.
అంటే జో బైడెన్ అండ్ టీం ఏం చేశారు, 2035 లోపు అందరూ ఎలక్ట్రిక్ కార్స్నే వాడాలి, ఎలక్ట్రిక్ కార్స్ కొనే వాళ్ళకు సబ్సిడీస్ ఇవ్వడం. ఈ మూమెంట్ వల్ల యూఎస్ఏలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ తీవ్రంగా నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ డబ్బులు పంపు చేసి ట్రంప్ను గెలిపించారు. ఈ మనిషి ప్రెసిడెంట్ అయిన వెంటనే గ్రీన్ ప్రోగ్రామ్స్ నుండి విత్డ్రా అయ్యాడు. ఎలక్ట్రిక్ కార్స్పై సబ్సిడీను ఎత్తివేశాడు. ఎలా పడితే అలా గ్యాస్ను డ్రిల్ చేయండి అని చెప్పి విచ్చల విడిగా పర్మిషన్స్ ఇచ్చాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు. ఈ విషయంలో ట్రంప్ను సపోర్ట్ చేసిన ఇలాన్ మస్క్ కూడా నెత్తి నోరు కొట్టుకున్నాడు. మస్క్ యాక్చువల్లీ టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపెనీ వ్యాపారంలో ఎంతో డబ్బు సంపాదించాడు. ఇప్పుడు గ్రీన్ కార్స్ పై సబ్సిడీస్ ఎత్తివేయడం వల్ల టెస్లా కంపెనీ షెడ్కి వెళ్ళినట్లే. ట్రంప్ రిపబ్లిక్ పార్టీకు ఫండ్ చేసిన వారు ఎవరో తెలుసా? కాంటినెంటల్ రిసోర్సెస్ అనబడే ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ బిలియనియర్ హొరాల్డ్ హమ్ అనే వ్యక్తి ట్రంప్ పార్టీకు డోనర్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎల్పీకు సీఈఓ అయిన కెల్సీ వారన్ అనే వ్యక్తి ట్రంప్ పార్టీకు ఫండ్ చేశాడు. ఎక్సాన్ మొబైల్, చెవరాన్, కొనొక్కో ఫిలిప్స్ ఇలా మేజర్ ఆయిల్ కంపెనీస్ విచ్చల విడిగా డబ్బులు పంపు చేసి ట్రంప్ను గెలిపించారు. ట్రంప్ గెలిచిన వెంటనే గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక భూటకం అంటాడు. తన పవర్ను వాడి వెనజులాలో కూ చేశాడు. మదురో ఇల్లీగల్గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అనే నెపంతో అన్నెసెసరీగా యుద్ధం చేశాడు. 2007 కంటే ముందు యాక్చువల్లీ వెనిజులా యొక్క ఆయిల్ను యుఎస్ యొక్క ఎక్సాన్ మొబైల్, చెవరాన్ అనే కంపెనీస్ కంట్రోల్ చేసేవి. కమ్యూనిస్ట్, సోషలిస్టిక్, లిబరల్ సిద్ధాంతాలు కలిగి ఉన్న చావేజ్ అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి యుఎస్ఏ కంపెనీస్ యొక్క ఆస్తులను జప్తు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ మదురోను ఎత్తికెళ్ళి ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. వెనిజులాలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క మార్కెటింగ్ మొత్తం ఇప్పుడు యుఎస్ఏనే చేస్తోంది. నెక్స్ట్ ఇరాన్ దగ్గరికి వస్తే 1979 కంటే ముందు ఇరాన్ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ను యుఎస్ఏ అండ్ యూరోప్ దేశ నాయకులే కంట్రోల్ చేసేవారు. ఇరాన్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయని చెప్పి ఇరాన్లో కూ చేసి ఇరాన్ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ను కంట్రోల్ చేయాలి అని ట్రంప్ చూశాడు. ఇరాన్లో కార్గ్ ఐలాండ్ ఉంటుంది. అక్కడ డైలీ 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్లో ప్రపంచానికి ఇంకొక 15 ఇయర్స్కు కావాల్సిన ఎల్ఎన్జీ ఉందంట. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క భాండాగారం సౌత్ పార్స్లో ఉంది. ఇరాన్ అనేది మామూలు దేశం కాదండి. ఇరాన్ యొక్క సౌత్ పార్స్లో ప్రపంచం రోజుకు 100 కేజీల ఎల్ఎన్జీను ఉత్పత్తి చేస్తే 8 కేజీలు సౌత్ పార్స్ నుండే వస్తాయి. ఇట్ విల్ కాంట్రిబ్యూట్ 8% ఆఫ్ ఎల్ఎన్జీ అక్రాస్ ద వరల్డ్. ఇరాన్ను ఆక్రమించి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను కంట్రోల్ చేయాలి అనేది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్. ఈవెన్చువల్లీ హర్మూజ్ నుండి వచ్చి వెళ్లే షిప్స్ పై టోల్ వేయడానికి యుఎస్ఏ ప్లాన్ చేసింది. ఎక్సాన్ మొబైల్, చెవరాన్, కోకో ఫిలిప్స్ కంపెనీస్ను ఇరాన్లో దించి ఇరాన్లో ఒక పప్పెట్ నాయకుడిని కూర్చోబెట్టి ఇరాన్ యొక్క ఆయిల్, గ్యాస్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను కంట్రోల్ చేయాలి. ఈవెన్చువల్లీ ఇరాన్ ద్వారా మిడిల్ ఈస్ట్లో పట్టును సాధించాలి అనే చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఇరాన్పై ఒకవేళ ఆక్రమణ సాధిస్తే చైనా యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్స్ దెబ్బతింటాయి. చైనా దాదాపు 90% ఆయిల్ను ఇరాన్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ విధంగా చైనాకు కూడా చెక్ పెట్టొచ్చు అనుకున్నారు. ఈ గేమ్ ఇండియాకు అర్థమైంది కాబట్టే మళ్ళీ రష్యాతో ఎంగేజ్ అయ్యి ఆయిల్ పర్చేస్ను డబుల్ చేసుకున్నాం. ఈ గేమ్ ఇండియాకు అర్థమైంది కాబట్టే ఈ యుద్ధంలో న్యూట్రల్గా ఉన్నాం. ఎవరి సైడు తీసుకోలేదు. కొంతమంది ఏమన్నారు అంటే ఇండియా ఒకరి వైపు వెళ్ళాలి, యుఎస్ఏకే సపోర్ట్ చేయాలి అన్నారు. యాక్చువల్లీ ఇది షియా సున్నీ యుద్ధం కాదు. లేదా ఇరాన్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఇరాన్లో కూ చేయాలి, రెజిమ్ చేంజ్ చేయాలి అని కాదు. ఇక్కడ అమెరికా ఎవరికీ మెసేజ్ కాదు. అమెరికా తమ యొక్క దేశ హితం కోసమే, తన యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ఇంట్రెస్ట్ కోసమే ఇదంతా చేస్తోంది. ఈ గేమ్ ఇండియాకు జయశంకర్ గారికి అర్థమైంది కాబట్టే మనం న్యూట్రల్గా ఉన్నాం. ఇరాన్ యొక్క ట్రస్ట్ను గెలుచుకున్నాం. చూడు, మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. వీఆర్ క్లయింట్స్. మాకు పర్మిషన్స్ ఉంటే ఇరాన్ నుండి కూడా ఆయిల్ అండ్ గ్యాస్ను కొంటాం. మాకు ఇరాన్, సౌదీ ఇద్దరూ ఒక్కటే అన్నట్లు ఇండియా డిప్లొమాటిక్గా మాట్లాడింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేసింది. జస్ట్ అండర్స్టాండ్ ద గేమ్. సెంటిమెంటల్గా వెళ్ళొద్దు. వ్యాపారం వెనక దాగి ఉన్న నిజాలను తెలుసుకోండి. ఇండియా రోజుకు 90% అంటే 54 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా దాదాపు 40% అంటే అరౌండ్ 18 to 22 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది. రానున్న రోజుల్లో పూర్తిగా హర్మూజ్ నుండి ఆయిల్ను కొనడాన్ని స్టాప్ చేయనున్నాం. రష్యాతో బైలాటరల్ రిలేషన్స్ లేదా స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ చేసుకొని ఉన్నాం. ఎక్కడ ఎప్పుడు యుద్ధం వచ్చినా రష్యా మనకు మంచి రేట్కి ఆయిల్ను అమ్ముతుంది అనే డీల్స్లో సైన్ చేయనున్నాం. వ్లాదిమిర్ పుటిన్ వేస్తున్న ప్లాన్ ఏంటి అంటే ఇండియాను తన వైపు లాగి
వరల్డ్ ఆర్డర్ను చేంజ్ చేయాలి అని చూస్తున్నాడు. అమెరికాను సూపర్ పవర్ పదవి నుండి దించడానికి నెక్స్ట్ సూపర్ పవర్గా ఒక దేశం ఉండదు, అంటే యూనిపోలార్ వరల్డ్ ఉండదు, మల్టీపోలార్ వరల్డ్ ఉంటుంది. చైనా, రష్యా, ఇండియా, యుఎస్ఏ ఇలా వేరు దేశాలు వరల్డ్ ఆర్డర్ను రాస్తాయి. యాక్చువల్లీ ఈ ప్లాన్ ప్రకారమే కావాలనే ఇరాన్ యుద్ధాన్ని ఆపడం లేదు, ఎంతవరకు స్ట్రెస్ చేయాలో చేద్దామని చూస్తోంది. తమ మిత్ర దేశాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చి యుఎస్ఏ మిత్ర దేశాలనే టార్గెట్ చేసి యుఎస్ఏను వీక్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. అందుకే యుద్ధం ఇంకా చాలా రోజులు కొనసాగుతుంది. యుద్ధం ఎంత ప్రొలాంజ్డ్ అయితే అంత నష్టం అమెరికా మిత్ర దేశాలకి. ఇరాన్, బ్రిక్స్ అండ్ తమ యొక్క మిత్ర దేశాలు ముఖ్యంగా ఇండియా, రష్యా, చైనా వంటి దేశాలకు సేఫ్గా ప్యాసేజెస్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ చేస్తోంది. మనం సేఫ్ అవుతాం, అంటే బ్రిక్స్ దేశాలు సేఫ్ అవుతాయి. వెస్ట్ యూరోప్, అమెరికా, G7 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాతే ఈ యుద్ధం అనేది ఒక కొలిక్కి వస్తుంది. సో వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ ద్వారా చాలా పెద్ద గేమ్ ఆడుతున్నాడు, ఇండియాను కూడా తన క్యాంప్లో లాగుతున్నాడు. అండ్ దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.